హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఊదలతో చాలా రుచికరమైన ఉప్మా తయారు చేశానండి. వీటిని మనం బర్న్యార్డ్ మిల్లెట్ లేదా జపనీస్ మిల్లెట్ అని పిలుస్తారండి. జపాన్లో ఎక్కువగా ఉపయోగించే ఒక పోషకమైన మిల్లెట్ అన్నమాట. ఇది ప్రిపేర్ చేసే ముందుగానే 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. వాటర్లోని ఖచ్చితంగా సోక్ చేసుకోవాలి. ఆ తర్వాతే ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. వీటిలో 10% వరకు పీచు పదార్థం ఉంటుందండి. అందుకే డైజెషన్ మెరుగుపరచడంలో, గట్ హెల్త్కు చాలా మంచిదన్నమాట. ఉప్మా చేయడానికి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఉప్మా ప్రిపేర్ చేయడానికి టొమాటో ముక్కలు ఖచ్చితంగా కావాలండి. టేస్ట్ అనేది బాగుంటుంది. అందులోకి క్యారెట్ ఉంటే బీన్స్ కూడా వేసుకోండి. కొద్దిగా అల్లం తరుగు, పచ్చిమిర్చి. ఈ ఊదలు మన శరీరంలో లివర్కి చాలా మంచిదండి. లివర్ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఊదల్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఉప్మా చేయడానికి కుక్కర్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోండి. అందులోనే అల్లం తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. పోపు బాగా ఫ్రై అయినాక ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఈ ఊదలు అనేవి తీసుకోండి. రైస్ కింద తీసుకోవడం, లేదా ఇలా ఉప్మా కింద లేదా బిర్యానీ కింద ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక క్యారెట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇందులోని అరగంట సేపు నానబెట్టినటువంటి పచ్చిశనగపప్పు కూడా 1/2 కప్ వరకు వేసుకుంటున్నానండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకుని మూత పెట్టి క్యారెట్ ముక్కల్ని మగ్గించండి. మన బాడీలో లివర్ అనేది సరిగ్గా పనిచేయకపోతే జాండీస్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా, లివర్ ఇన్ఫెక్షన్ వస్తే హెపటైటిస్ వంటివి వస్తాయండి. ఫుడ్ వల్ల, వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఈ హెపటైటిస్, లివర్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇదే కాకుండా చాలామంది గాల్ బ్లాడర్లో స్టోన్స్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఊదలు చాలా బాగా పనిచేస్తాయి. ఇవి బాగా ఫ్రై అయినాక టమాటాలు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటోస్ని మగ్గించండి. మనకి టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుంది కదండి, సో అది కూడా లివర్ అనేది సక్రమంగా పనిచేయకపోతే వస్తాయి అన్నమాట. అలాంటి ఫీవర్స్ అదిని యూరినరీ బ్లాడర్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం, అలాంటి వాటికి ఊదలు అనేవి చాలా మంచిది. పిల్లల్లో కూడా లివర్ అనేది సరిగ్గా పనిచేయకపోతే ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయండి. అలాంటి సమయంలో పోషకమైన ఆహారం ఎంతో అవసరము. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత ఊదలను వేసుకుని ఒకసారి 1/2 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి మొత్తం కలిసేలాగా. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్కి 2.5 వరకు తీసుకున్నానండి. గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ అనేది వేసుకోండి. వాటర్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. ప్రెషర్ తగ్గాక కుక్కర్ ఓపెన్ చేయండి. చాలామందికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఊదలు తీసుకోవచ్చండి. వీటిని డైలీ కాకుండా వారానికి, ఇలాంటి లివర్ సమస్యలు, యూరినరీ సమస్యలు ఉన్నవాళ్ళు వారానికి 3 సార్లు తీసుకోండి. రిమైనింగ్ డేస్లో రిమైనింగ్ మిల్లెట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. చాలా మంచిదండి మిల్లెట్స్ అనేవి హెల్త్కి. తప్పకుండా ట్రై చేయండి. అయితే లివర్కి లేదా గాల్ బ్లాడర్లో స్టోన్స్కి ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించి వారు సూచించిన విధంగానే చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఊదల ఉప్మాను కూడా తీసుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఊదలు కూడా తినండి. చూసారా ఎంత బాగా వచ్చిందో ఉప్మా అనేది. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారండి. మీకు డిన్నర్ టైంలో ఏం చేయాలో తోచకపోతే ఈ విధంగా మార్నింగ్ నానబెట్టేసుకుంటే ఈవినింగ్ ఈ విధంగా ఉప్మా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయాలనుకుంటే నైటే నానబెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఊదల ఉప్మా రెడీ. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.